గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనాన్ని ధ్యానించుకున్నాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. దేవునికి హేయులెవరు, దేవునికి ఇష్టలెవరు? అబద్ధమాడేవారు దేవునికి హేయులట, సత్యం మాట్లాడేవారు దేవునికి ఇష్టలట. కనుక ఈ దేవుడు ఆయన మాటలోనే చెప్తున్నాడు, ఐ ఆమ్ ద ట్రూత్ అంటున్నాడు. ఆయనే సత్యం. గనుక సత్యం మాట్లాడేవారు క్రీస్తు సంబంధులు, అబద్ధం మాట్లాడేవారు అబద్ధమునకు జనకుడైన సాతాను సంబంధులు. మన జీవితంలో చిన్నప్పటి నుండి మనం చేసే పాపాల్లో మొట్టమొదటి పాపమే అబద్ధం. అబద్ధం ఆడకుండా ఉంటూ ఎంత సత్యములో మనం నడుస్తే అంత ఎక్కువగా క్రీస్తు రూపంలోనికి మనం మారడానికి అవకాశం ఉంటుంది. సత్యం ఎందులో ఉండాలంటే మన మాటలో ఉండాలి. సత్యం ఎందులో ఉండాలంటే మన క్రియల్లో ఉండాలి. సత్యం ఎందులో ఉండాలంటే మనం ఆరాధించే ఆరాధనలో ఉండాలి. సత్యము మన నడిచే నడవడికలో ఉండాలి. అన్ని విషయాల్లో మాటల్లోనే సత్యం కాదు. చూడండి, ఒకసారి మన మాటలు ఎలా ఉండాలంట ప్రక్కన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 4:25 మనము ఒకరితో ఒకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. మనం మాట్లాడే మాటల్లో, మన సంభాషణలో, అది ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే ఫెలోషిప్ సంఘంలో ఉన్న సహవాసం అవ్వచ్చు, లేక ఆఫీసులో అవ్వచ్చు, ఎక్కడైనా సరే అబద్ధం నా నోట రాకుండా నేను మ్యాక్సిమం ప్రయత్నించాలి. ఆ పరిస్థితులు, అబద్ధం ఆడే పరిస్థితులు రాకుండా కూడా దేవుని మనము అడిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. కాబట్టి మన మాటల్లో ఎప్పుడూ సత్యం ఉన్నప్పుడు, సత్యం ఉన్న చోట దేవుని కృప ఉంటుంది. తర్వాత ఇంకా ఎందులో సత్యం ఉండాలా? వర్షిప్. ప్రభు అంటున్నాడు, ఆయన ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలట? యోహాను సువార్త 4:25లో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆత్మతోనూ, ఆయన ఆత్మ కనుక మన ఆత్మతో ఆరాధించమని దానితో ఆగలేదు. సత్యముతో, ట్రూత్ఫుల్నెస్, ఏమీ దాయకుండా, వేషధారణ లేకుండా, ఉన్నదొన్నట్టుగా, పాపి అయితే పాపని, దొంగోడైతే దొంగోడని, వ్యభిచారి అయితే వ్యభిచారినని, ఉన్నదొన్నట్టుగా దేవునితో ఓపెన్గా దేవుని ఆరాధించాలి. ఎంత సత్యముతో ఆరాధిస్తే దేవునికి అది అంత ఇష్టమైన ఆరాధన. మూడవదిగా మన క్రియల్లో ఉండాలి సత్యం. భక్తుడైనటువంటి యోహాను భక్తుడు అంటారు, మీరు ప్రేమించుకున్నట్లో ఒకరిని ఒకరు మీ యొక్క క్రియల్లో మాటలతో మాత్రమే ఉండకూడదట. చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 3:18 చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. క్రియలలో కూడిన సత్యం అన్నమాట. ఇందాక మనం మాటల్లో సత్యం చూసాం, తర్వాత ఆరాధనలో సత్యం చూసాం, ఇప్పుడు క్రియల్లో సత్యం. క్రియల్లో సత్యం అంటే ఏంటంటే, మనం ఏమి మాట్లాడతామో ఆ మాటల ప్రకారంగా నడవడమే వాక్ ద టాక్ అంటారు కదా. మనం ఏమైతే మాట్లాడతామో మాటల ప్రకారంగా మన క్రియల్లో ఉండడమే క్రియల్లో సత్యం. చివరిగా నడవడికలో సత్యం. మనం నడిచే నడతలో సత్యం. అంటే ఏంటంటే, క్రీస్తు సత్యవాక్యములో మన జీవితాన్ని కట్టుకోవడం. భక్తుడైనటువంటి యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అంటే వాక్యానుసారముగా, వాక్య సారాంశమైన సత్యాన్ని తెలుసుకుని ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా సత్యములో మన విశ్వాసాన్ని కట్టుకోవడం అనేదే వాక్యానుసారమైనటువంటి సత్యములో నడవడం అంటే. కాబట్టి మాటలో సత్యము, ఆరాధనలో సత్యము, క్రియల్లో సత్యము, మన నడవడిలో సత్యము, మన నడకలో సత్యము ఉంటే దేవునికి మనం బహుప్రియులమవుతాం. కనుక ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రవహిస్తున్న మాట, బీ ట్రూత్ఫుల్ ఆల్వేస్. ఎప్పుడు అన్ని విషయాల్లో సత్యం కలిగి ఉందాం. సత్యములో జీవించడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నిద్దాం. సత్యవంతుడని యేసయ్య మన ప్రార్థనను, మన ప్రయత్నాన్ని ఫలింపజేసి మనల్ని సత్యములో స్థిరపరచును గాక. ఆమేన్. మహాగణుడా, పరిశుద్ధుడా, నా తండ్రి, ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు
అయ్యా, సాతానుడు రకరకాల మోసాలతో మా మనసును, మా హృదయాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. నీ సత్యవాక్యముతో మమ్మల్ని రక్షించండి. మా తలపుల్లో, మాటల్లో, ఆలోచనలో, ఉద్దేశంలో, క్రియల్లో, నడవడికలో, ఆరాధనలో అన్నిటిలోనూ నీ సత్యములో మేము నడిచి సత్యము యొక్క అద్భుతమైనటువంటి ఫలమైన నీ కృపను పొందుకునే భాగ్యం దయచేయమని, సత్యవంతుడా నీ సత్యములో, నీ కృపలో, నీ కృపా సత్యాలతో మమ్మల్ని నింపి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనలో దిగివచ్చి మనల్ని సత్యములో నడిపించి కృపతో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్సెడ్ డే.